శ్రీ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ. ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి గ్రహచార ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇది సాధారణంగా చెప్పుకునే ఫలితాలు. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ యొక్క రాశి ఫలాలలో మనం గ్రహచారణ మాత్రమే చూస్తున్నాం. ఇప్పుడు మేషరాశి ఉంది, మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి, వృషభ రాశిలో 3 నక్షత్రాలు. ఆ విధంగా మనకు ఏ నక్షత్రంలో పుడితే మళ్ళీ ఫలితాల్లో కూడా కొంచెం తేడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక సూచన మాదిరిగానే తీసుకొని ఏదైనా మంచిగా లేదు అంటే ఆ గ్రహానికి మీరు తగినటువంటి శాంతి చేయించుకున్నట్టయితే బాగుంటుంది. కానీ దీన్ని చూసి భయపడి అయ్యో నాకు ఈ సంవత్సరం గ్రహాలు బాగలేవే, నేనేం చేయాలి అని ఆలోచన చేయకుండా ప్రశాంతంగా వినండి. నేను ఏదైతే గ్రహానికి సంబంధించినటువంటి కొన్ని దోషాలు చెప్పానో దానికి సంబంధించిన శాంతి జరుపుకోండి, దానికి సంబంధించిన జపాలు మీరే చేసుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. మీకు ఏ గ్రహం బాగలేదు అని మీకు తెలిస్తే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఆ యొక్క శ్లోకాన్ని కానీ ఆ యొక్క స్తోత్రాన్ని కానీ పంపిస్తాను. మీరే చేసుకొని తగిన దాన ధర్మాలు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి, సుఖంగా ఉంటారు. ఈరోజు పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఈ రాశి వాళ్ళకి బృహస్పతి ఉగాది నుండి 4/6/2026 వరకు గోచార రీత్యా 3వ స్థానంలో బృహస్పతి ఉండడం వల్ల మిత్రులతో విరోధం ఏర్పడుతుంది, ఉద్యోగంలో ఆటంకాలు రావడం జరుగుతుంది, అధిక శ్రమ వల్ల అనారోగ్యం పాలు కావడం జరుగుతుంది, సోదర సోదరీమణులతో విరోధం ఏర్పడుతుంది, విభేదాలు రావడం కలుగుతాయి. ఇక 4/6/2026 నుండి అక్టోబర్ 28 వరకు చతుర్థంలో బృహస్పతి ఉండడం వల్ల మళ్ళీ 29/10/2026 నుండి 25 జనవరి 27 వరకు సింహంలో తిరిగి ఉగాది వరకు కర్కాటకంలో సంచరించడం వల్ల తాను చేస్తున్న కార్యంలో ఓపిక తగ్గి తన తేజస్సులో లోపం కనిపించడం జరుగుతుంది. మనస్సు చంచలం పొందడం, ధనమూలక ఇబ్బందులు కలగడం, వాహన ప్రమాదాలు కానీ సమస్యలు కానీ రావడం జరుగుతుంది. 29 అక్టోబర్ 2026 నుండి 25 జనవరి 2027 వరకు సింహంలో పంచమ స్థానంలో సంచరించడం వల్ల వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలిగి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి, కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి, నూతన మిత్రులు పరిచయం అవుతారు, స్థిరాస్తులు కొనడం కానీ బంగారం లాంటి ఆభరణాలు కొనడం కానీ చేస్తారు. శని ఈ సంవత్సరం మొత్తం 12వ స్థానంలో ఉండడం వల్ల 7.5 సంవత్సరాల సాడేసాతి ప్రభావం వల్ల బంధువుల వల్ల కానీ సంఘంలో కానీ కొన్ని అవమానాలు పొంది మనస్సులో కష్టాలు పడతారు, అనారోగ్యం కలుగుతుంది, ప్రవర్తనలో కొంత మార్పు, కుటుంబంలో కొంత అశాంతి వాతావరణం ఏర్పడుతుంది, ధనధాన్య నష్టాలు కలుగుతాయి. ఈ విధంగా శని యొక్క ప్రభావం ఉంటుంది. రాహువు ఉగాది నుండి డిసెంబర్ 3 వరకు 11వ స్థానంలో సంచరించడం వల్ల శని ప్రభావంచే వచ్చిన అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యవంతులు అవుతారు, వినోదాల్లో పాల్గొంటారు. ఇక 4/12/2026 నుండి సంవత్సరం ఉగాది వరకు 10వ స్థానంలో సంచరించడం వల్ల తీర్థయాత్రలు చేస్తారు, దాని కారణం వల్ల ధనం ఖర్చు అవుతుంది. కేతువు వల్ల ఈ సంవత్సరం మొత్తం అంతగా మంచిగా లేనందున కేతు సంబంధ శాంతులు జరిపించుకున్నట్టయితే శుభ ఫలితాలు పొందుతారు. ఇక వృషభ రాశి, ఈ రాశి వాళ్ళకి బృహస్పతి 4/6/2026 వరకు గోచార రీత్యా 2వ స్థానంలో ఉండడం వల్ల ధనలాభం, సత్యప్రవర్తన, మనస్సు సంతోషంగా ఉండడం, సంఘంలో కీర్తి ప్రతిష్టలు రావడం, ప్రతి పనిలో విజయం పొందడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళు షేర్ మార్కెట్లో కొంత లాభాలు కూడా పొందుతారు. ఇక 4/6/2026 నుండి 28/10/2026 మధ్యలో తృతీయంలో సంచరించడం వల్ల నానావిధ రకములైనటువంటి కష్టాలు, మనోవిచారం, కార్యవిఘ్నాలు, రుణ బాధలు కలుగుతాయి. ఇక 29/10/2026 నుండి జనవరి 1, 2027 వరకు సింహంలో ఉండడం వల్ల తిరిగి ఉగాది వరకు కర్కాటకంలోనూ సంచరించడం వల్ల అనేక సార్లు చేస్తున్న కార్యములలో ఓపిక తగ్గి తన తేజస్సులో లోపం కనిపించడం, మనస్సు చంచలం పొందడం, ధనమూలక ఇబ్బందులు కలగడం, వాహన సమస్యలు రావచ్చు, జాగ్రత్త పడండి. ఇక శని విషయానికి వస్తే ఈ సంవత్సరం పూర్తిగా మీనంలోనే ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల వృత్తి వ్యాపారములు బాగా సాగి ధనలాభం కలుగుతుంది,
ఆరోగ్య విషయంలో బాగానే ఉంటుంది. ఏదేని దురలవాటుకు బానిసలు కావడానికి ఆస్కారం ఉంది కనుక జాగ్రత్త పడండి. కుటుంబ సౌఖ్యం, సంఘంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు కూడా మీకు వస్తాయి. ఇక రాహు వలన ఉగాది నుండి డిసెంబర్ 3 వరకు రాజ్యంలో ఉండడం వల్ల పుణ్యకార్యాచరణం చేస్తారు. తీర్థయాత్రలు చేయటం, విందు వినోదాల్లో పాల్గొంటారు, మనశ్శాంతిగా ఉంటారు. ఇక 4/12/2026 నుండి ఉగాది వరకు భాగ్యంలో ఉండడం వల్ల రాహువు శత్రువృద్ధిని ఇస్తాడు. ప్రయాణాల వల్ల ధన నష్టం కలగవచ్చును, జాగ్రత్త పడండి. కేతువు 3/12/2026 వరకు చతుర్థంలో సంచరించడం వల్ల అవమానాలు పెరుగుతాయి, శరీరహాని, ప్రమాదాలు, మనోచాంచల్యం, ఆకస్మిక ప్రయాణాలు కలుగుతాయి. 4 డిసెంబర్ 2026 నుండి ఉగాది వరకు తృతీయంలో 3వ స్థానానికి సంచరించడం వల్ల అపకీర్తి పాలవుతారు, సోదరులతో విరోధాలు ఏర్పడతాయి, మనస్పర్ధలు వస్తాయి, ధైర్యం లోపించడం జరుగుతుంది. ఈ జాతకులు గురువు కేతువులకు సంబంధించిన శాంతి చేసుకున్నట్టయితే శుభ ఫలితాలు పొందుతారు. ఇక మిథున రాశి ఫలితాలు. ఈ రాశి వారికి బృహస్పతి ఉగాది నుండి జూన్ 4వ తేదీ వరకు గోచార రీత్యా జన్మస్థానంలో ఉండడం వల్ల అధికారుల మూలకంగా సమస్యలు వస్తాయి, యశోహాని కలుగుతుంది, వృత్తి వ్యాపారంలో ఎందు చిక్కులు కలుగుతాయి, విపరీతమైనటువంటి ధన వ్యయం కలుగుతుంది. జూన్ 4 నుండి 28 అక్టోబర్ వరకు ద్వితీయంలో సంచరించడం వల్ల ధనలాభం, మనసు సంతోషంగా ఉంటుంది, అన్ని కార్యంలో ఎందు విజయాలు పొందుతారు, ప్రజలలో మంచి పేరు రావడం కూడా సంభవిస్తుంది, వాక్కులో మాధుర్యం ఏర్పడుతుంది. ఇక అక్టోబర్ 29 నుంచి జనవరి 25 వరకు సింహంలో 3వ స్థానంలో ఉండడం వల్ల చాలా ఆప్తమిత్రులు దూరం అవుతారు, ఉద్యోగంలో సమస్యలు వస్తాయి, బంధు విరోధం కలుగుతుంది, శరీర సౌఖ్యం లేకపోవడం జరుగుతుంది. ఇక శని విషయానికి వస్తే ఈ సంవత్సరం పూర్తిగా మీనంలోనే దశమ స్థానంలో ఉండటం వల్ల శ్రమ అధికమవుతుంది, ఆదాయం తక్కువ అవుతుంది, ధనధాన్య నష్టాలు కలుగుతాయి, మనశ్శాంతి లేకపోవడం కలుగుతుంది, బంధుమిత్రులతో ద్వేషం పెరుగుతుంది, ఏదేని దురలవాటుకు బానిసలు కావడానికి ఆస్కారం ఉంది, జాగ్రత్త పడండి. ఇక రాహు విషయానికి వస్తే ప్రస్తుతం డిసెంబర్ 4వ తేదీ వరకు 3వ స్థానం ఉండడం వల్ల పనిలో ఆటంకాలు, ఆలస్యం కావడం, వాహన కష్టాలు, ఏదేని చెడ్డ వార్తలు వినడం కలుగుతాయి. డిసెంబర్ నుండి ఉగాది వరకు అష్టమంలో ఉండడం వల్ల శత్రువృద్ధి, ప్రయాణాల వలన ధన నష్టం కలగడానికి ఆస్కారం ఉంది. కేతువు 3 డిసెంబర్ 2026 వరకు తృతీయంలో సంచరించడం వల్ల అవమానాలు, అధైర్యం, సోదరులతో విరోధం రావడం, మనస్తాపం కలగడం కలుగుతుంది. డిసెంబర్ 4 నుండి ఉగాది వరకు ద్వితీయంలో సంచరించడం వల్ల శుభకార్యాలు చేయడం వల్ల ధనం ఖర్చు అవుతుంది, అన్ని విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి, సుఖంగా ఉంటారు, మాట తీరులో పౌరుషం మాత్రం కనిపిస్తుంది. ఈ జాతకులు శని రాహువుల శాంతి జరిపించుకున్నట్టయితే శుభం సంభవిస్తుంది. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వాళ్ళకి ఉగాది నుండి జూన్ 4 వరకు గోచార రీత్యా వ్యయస్థానంలో ఉండడం వల్ల శుభకార్యాలు జరపడం వల్ల ధన నష్టం కలుగుతుంది, ధనం ఖర్చు అవుతుంది, వ్యాపారులైతే క్రయ విక్రయ మూలకంగా కొంత ధన నష్టాన్ని పొందుతారు, జాగ్రత్త వహించండి. ఇక జూన్ 4 నుంచి అక్టోబర్ 28 వరకు జన్మంలో సంచరించడం వల్ల స్థానచలనం, అంటే ఉద్యోగులైతే ట్రాన్స్ఫర్లు కావడం, లేదా వ్యాపారం అయితే ఇంకో చోట వ్యాపారం పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి, వృత్తి వ్యాపారంలో ఏదో సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది, అధికారుల వల్ల కొంత భయం కూడా కలిగి కొంత అనిశ్చితులుగా ఉంటారు. ఇక అక్టోబర్ 29 నుంచి జనవరి 25, 2027 వరకు సింహంలో 2వ స్థానంలో సంచరించడం వల్ల ధనలాభం కలుగుతుంది, మనస్సుకు సంతోషం కలుగుతుంది, కొన్ని కార్యక్రమాల యందు జయమును పొందుతారు. ఇక శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే పూర్తిగా మీనంలోనే 9వ స్థానం అయ్యి ఉండడం వల్ల జ్ఞాతుల వల్ల కలహాలు రావడం, వారితో విరోధాలు ఏర్పడడం, కోర్టు కేసులు కావడం ఇటువంటివి సంభవిస్తాయి. అందుకనే సంఘంలో కానీ బంధువుల్లో కానీ ఈ సంవత్సరం అంతా మీరు ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది, తొందరపాటు చేయకండి. అనుకున్నంత ధనం రాకపోవడం కూడా జరుగుతుంది, కొంత చింత కలుగుతుంది. ఇక రాహు విషయానికి వస్తే ఉగాది నుండి డిసెంబర్ 3 వరకు అష్టమంలో, ఆ తర్వాత డిసెంబర్ 4 నుంచి సప్తమంలో ఉండడం వల్ల మనస్సులో అశాంతి, అనుకోని ప్రయాణాల వల్ల ధన నష్టం కలుగుతుంది, మీరు చేస్తున్న పనిలో కొంత లాభం మాత్రం చూస్తారు, శత్రువుల వల్ల భయం కలుగుతుంది, వృధా సంచారం, సోదరమిత్ర విరోధాలు కలుగుతాయి. ఇక కేతువు వల్ల
3 డిసెంబర్ 2026 వరకు 2వ స్థానంలో, 4 డిసెంబర్ 2026 నుండి ఉగాది వరకు జన్మంలో సంచరించడం వల్ల సంఘంలో గౌరవం తగ్గుతుంది, మనస్సులో ఏదో భయం మొదలవుతుంది, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ జాతకులు రాహుకేతు గురువు శాంతి చేసుకున్నట్టయితే శుభ ఫలితాలు పొందుతారు. ఇక సింహరాశి, ఈ సింహరాశి వాళ్ళకి జూన్ వరకు నేను ఈ యొక్క డేట్లు ఏదైతే చెప్తున్నానో అన్ని రాసుల వాళ్ళకి అదే రోజు మారతాయి కనుక నేను డేట్లు చెప్పకుండానే చెప్తాను. జూన్ 2026 వరకు గోచార రీత్యా లాభస్థానంలో గురువు ఉండడం వల్ల అన్ని కార్యములందు జయాన్ని పొందుతారు. ఏదేని మంత్రం ఉపాసన చేస్తున్నట్టయితే మంత్రసిద్ధి కలుగుతుంది. ఏదేని నూతనంగా పని అనుకుంటే ఆరంభించవచ్చును, మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. వ్యాపారులైతే క్రయ విక్రయ మూలకంగా కొంత ధనరామం పొందడానికి ఆస్కారం కనిపిస్తుంది. జూన్ తర్వాత ఉగాది వరకు ఆచరించడం శుభకార్యాల మూలకంగా ధన వ్యయం చేస్తారు. ప్రయాణములు అధికంగా చేసే అవసరం వచ్చి ప్రయాణాలు చేస్తారు, అందువల్ల ధనం ఖర్చు అవుతుంది. ఇక జనవరి 25 వరకు సింహంలో 1వ స్థానంలో సంచరించడం వల్ల స్థానచలనం, ఉద్యోగంలో ప్రమోషన్ వల్ల వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ కొత్త ఉద్యోగంలో చేరడం కానీ జరుగుతుంది. అందువల్ల మీరు ఆందోళన చెందే అవకాశం కనిపిస్తుంది. ఇక శని విషయానికి వస్తే ఈ సంవత్సరం పూర్తిగా మీనంలోని 8వ స్థానంలో ఉండడం వల్ల ప్రతి కార్యంలో విఘ్నాలు, నష్టాలు చూస్తారు. కొంత ధన నష్టం కూడా జరుగుతుంది. అనుకోకుండా దూర ప్రయాణం చేయడం వల్ల ధన నష్టం కలుగుతుంది. ఇక రాహు విషయానికి వస్తే ఉగాది నుండి డిసెంబర్ 3 వరకు సప్తమంలో ఉండడం వల్ల శత్రుభయం, భార్యాభర్తల మధ్య కొంత మనస్పర్ధలు రావడం, మీరు చేస్తున్న వృత్తిలో స్వల్పంగానే లాభాలు రావడం జరుగుతుంది. డిసెంబర్ 4 నుండి ఉగాది వరకు అష్టమంలో ఉండడం వల్ల శత్రునాశం, మీరు చేస్తున్న వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ధనం ఎక్కువగా రావటం వల్ల పాత రుణాలను కొంతవరకు తీరుస్తారు. ఒకవేళ మీరు స్థిరాస్తులు కొనాలనుకుంటే ఇది మంచి సమయం, ప్రయత్నించండి. ఇక కేతువు వల్ల డిసెంబర్ 3 వరకు జన్మంలో సంచరించడం వల్ల సంఘంలో గౌరవం తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డిసెంబర్ 4 నుండి ఉగాది వరకు వ్యయంలో సంచరించడం వల్ల ప్రతి కార్యంలో సమస్యలు రావడం, నేత్ర సంబంధ సమస్యలు వల్ల కొంత చికాకు పడడం, దుర్వార్తలు వినడం జరుగుతుంది. ఈ జాతకులు నవగ్రహ శాంతి కానీ సుందరాకాండ పారాయణం కానీ చేసుకున్నట్టయితే శుభ ఫలితాలు పొందుతారు. ఇక కన్యారాశి విషయానికి వస్తే బృహస్పతి జూన్ 4 నుండి 4 వరకు గోచార రీత్యా రాజ్యస్థానంలో గురువు ఉండడం వల్ల సర్వకార్యముల యందు శ్రమ అధికం, ఫలితం తక్కువగా ఉంటుంది. వృధా సంచారం చేస్తారు, బంధువులతో వైరం కలిగి మనశ్శాంతి లేకుండా పోతుంది. జూన్ 2026 నుండి అక్టోబర్ వరకు లాభంలో సంచరించడం వల్ల శుభకార్యాలు చేస్తారు, మంత్రసిద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది, శత్రువులను నశిస్తారు. అక్టోబర్ నుంచి జనవరి 25 వరకు సింహంలో 12వ స్థానంలో సంచరించడం వల్ల క్రయ విక్రయ మూలకంగా ధన నష్టం కలుగుతుంది. ఆ పైన అపవాదులు ఏర్పడతాయి. స్థిరాస్తులు కొనడం వల్ల కానీ ఏదేని శుభకార్యం చేయడం వల్ల కొంత ధనం ఖర్చు అవుతుంది, కొంత నష్టపోతారు. ఇక శని విషయానికి వస్తే ఈ సంవత్సరం పూర్తిగా మీనరాశిలో మీ రాశికి 7వ స్థానంలో ఉండడం వల్ల మనోవిచారం అధికంగా ఉంటుంది, అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి, కుటుంబంలో సమస్యల వల్ల అశాంతి ఏర్పడుతుంది. రాహు విషయానికి వస్తే ఉగాది నుండి డిసెంబర్ 3 వరకు 6వ స్థానంలో ఉండడం వల్ల రుణ బాధలు తగ్గి మనస్సు కొంత ప్రశాంతత ఏర్పడుతుంది, స్థిరాస్తి మూలక ధన నష్టాలు కలుగుతున్నాయి. 4 డిసెంబర్ తర్వాత ఉగాది వరకు పంచమంలో ఉండడం వల్ల పుత్రుల వల్ల మనశ్శాంతి లేకపోవడం, అధికారుల వల్ల కార్య విలంబనం కలుగుతుంది, ధననష్టం, విచారం, సోమరితనం ఏర్పడతాయి. ఇక కేతువు వత్సరం డిసెంబర్ 3 వరకు వ్యయంలో సంచరించడం వల్ల కార్య విఘ్నాలు, నేత్రబాధలు, దుర్వార్తా శ్రవణాలు, కొన్ని అనుకోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది, జాగ్రత్త పడండి. ఇక డిసెంబర్ 4 నుంచి ఉగాది వరకు లాభస్థానంలో సంచరించడం వల్ల వాహన లాభం కలుగుతుంది, నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇక తులారాశి విషయానికి వస్తే ఈ రాశి వారికి బృహస్పతి ఉగాది నుండి జూన్ వరకు గోచార రీత్యా భాగ్యస్థానంలో ఉండడం వల్ల సర్వకార్యముల యందు విజయం పొందుతారు, కులాచారముల యందు గౌరవం పెరుగుతుంది, శ్రద్ధ కలుగుతుంది, ఆచరిస్తారు, భూగృహ లాభాలు కలిగి స్త్రీ మూలక సుఖం పొందుతారు. ఇక జూన్ నుంచి అక్టోబర్ వరకు 10వ స్థానంలో సంచరించడం వల్ల శ్రమాధికం, ధనధాన్య నష్టం కలుగుతుంది, బంధుమిత్ర ద్వేషం కలుగుతుంది. ఇక అక్టోబర్ నుంచి జనవరి 25 వరకు సింహంలో 11వ స్థానంలో సంచరించడం వల్ల క్రయ విక్రయ మూలకంగా ధనలాభం, సర్వత్రా విజయం, కార్యసిద్ధి, శత్రుజయం కలుగుతుంది. ఇక శని విషయానికి వస్తే ఈ సంవత్సరం పూర్తిగా మీనరాశిలో మీ రాశికి
అంటే తులారాశికి అష్టమ స్థానంలో ఉండడం వల్ల విశేష ధనప్రాప్తి, షష్టమ స్థానంలో ఉండడం వల్ల విశేష ధనప్రాప్తి, బంధుమిత్రులు కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇక రాహు విషయానికి వస్తే డిసెంబర్ 3 వరకు పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతానంచే వైరములు ఏర్పడతాయి, ధన నష్టం కలుగుతుంది, సోమరితనం ఏర్పడుతుంది. డిసెంబర్ 4 నుండి ఉగాది వరకు అర్ధాష్టమంలో ఉండడం వల్ల అవమానాలు, మనస్సుకు ప్రశాంతత లేకపోవడం, స్త్రీ మూలక కలహాలు, కార్య విఘ్నాలు కలుగుతాయి. ఇక కేతు విషయానికి వస్తే డిసెంబర్ 3 వరకు లాభంలో సంచరించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, నూతన వాహనాలు కొనడానికి ప్రయత్నం చేస్తారు. ఇక డిసెంబర్ 4 నుండి ఉగాది వరకు దశమ స్థానంలో సంచరించడం వల్ల తీర్థయాత్రలు చేస్తారు, కార్యసిద్ధి కలుగుతుంది, ధన వ్యయం కూడా కలగడానికి ఆస్కారం ఉంది. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారికి బృహస్పతి ఉగాది నుండి జూన్ వరకు గోచార రీత్యా అష్టమ స్థానంలో ఉండడం వల్ల చూరుల వల్ల భయము, పై అధికారుల వల్ల భయము, కోపం పెరగడం, మాటల్లో కూడా తేడా ఉండడం, కొంత ధనహాని కూడా కలుగుతుంది. ఇక జూన్ నుండి అక్టోబర్ వరకు భాగ్యం స్థానంలో సంచరించడం వల్ల ధనాదాయం పెరుగుతుంది, విందు వినోదాల్లో పాల్గొంటారు, జీవనం ప్రశాంతంగా సాగుతుంది. అక్టోబర్ నుంచి జనవరి వరకు సింహంలో 10వ స్థానంలో సంచరించడం వల్ల శ్రమ అధికం, ధనధాన్య నష్టం కలుగుతుంది, బంధుమిత్ర ద్వేషం కలుగుతుంది. ఇక శని విషయానికి వస్తే ఈ సంవత్సరం పూర్తిగా మీనంలోనే పంచమ స్థానం, అంటే మీ రాశికి పంచమ స్థానంలో ఉండడం వల్ల అన్ని రకములైనటువంటి కష్టాలు, జీవితం మీద విరక్తి, అశాంతి, కార్యహాని, చెడ్డవారితో సహవాసం చేయడం, జ్ఞాతులతో వైరం ఏర్పడడం, స్థిరాస్తి విషయంలో సమస్యలు రావడం జరుగుతుంది. ఇక రాహుకు వస్తే డిసెంబర్ 3 వరకు అర్ధాష్టమ స్థానంలో ఉండడం వల్ల సంఘంలో అవమానాలు, కార్యనాశనం, పరస్త్రీల వల్ల కొన్ని సమస్యలు రావటం, ఆకస్మిక ప్రమాదాలు కలుగుతాయి, జాగ్రత్త పడండి. డిసెంబర్ 4 నుండి ఉగాది వరకు తృతీయంలో ఉండడం వల్ల అపకీర్తి, మనస్తాపము, ధైర్యం లేకపోవడం, మనస్సు పిచ్చిగా ఉండడం జరుగుతుంది. ఇక కేతు విషయానికి వస్తే డిసెంబర్ 3 వరకు దశమంలో సంచరించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, నూతన వాహనం కొనడానికి మంచి సమయం, శుభకార్యాలు చేస్తారు, ఖర్చు పెరుగుతుంది. ఇక 4 డిసెంబర్ నుంచి ఉగాది వరకు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది, వివాదాలు రావచ్చు, అందులో పాల్గొనకపోవడం చాలా మంచిది. ఇక ధనుస్సు రాశి, ఈ రాశి వాళ్ళకి జూన్ వరకు గోచార రీత్యా సప్తమ స్థానంలో గురువు ఉండడం వల్ల సుఖ సంతోషాలతో జీవనం గడపడం, ప్రశాంతమైన యాత్రలు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం కలుగుతుంది. ఇక జూన్ నుంచి అక్టోబర్ వరకు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల రాజుల వలన, అంటే మీ పై అధికారులతో భయం ఏర్పడడం, కోపం పెరగడం, ప్రతి విషయంలో చికాకులు రావడం జరుగుతుంది. అక్టోబర్ నుంచి జనవరి 25 వరకు సింహంలో భాగ్యస్థానంలో సంచరించడం వల్ల ధన సంపాదనలు పెరుగుతాయి, ఆచార వ్యవహారంలో ఎందుకు శ్రద్ధ పెరిగి ఆచరిస్తారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి సుఖంగా ఉంటారు. ఇక శని ప్రభావానికి వస్తే ఈ సంవత్సరం పూర్తిగా మీనరాశిలో, మీ రాశికి అర్ధాష్టమ శని వల్ల అనవసరంగా అప్పులు చేయడం, బుద్ధి చాంచల్యం కలగడం, ధన నష్టం రావడం, ప్రయాణాల్లో ప్రమాదాలు జరగడం జరుగుతాయి. ఇక రాహు ఉగాది నుండి డిసెంబర్ 3 వరకు 3వ స్థానంలో ఉండడం వల్ల సంఘంలో అవమానాలు, కార్యనాశనం, పరస్త్రీల వల్ల కొన్ని సమస్యలు రావటం, ఆకస్మిక ప్రమాదాలు కలుగుతాయి. ఇక డిసెంబర్ 4 నుండి ఉగాది వరకు ద్వితీయంలో ఉండడం వల్ల శుభకార్యములు చేయడం వల్ల ధనం ఖర్చు అవుతుంది, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఇక కేతువు సంవత్సరానికి 3 డిసెంబర్ వరకు భాగ్యంలో సంచరించడం వల్ల కార్య విఘ్నాలు, వివాదాలు, దూరపు బంధువుల్లో ఎవరైనా మరణించిన వార్త వినడం కలుగుతుంది. ఇక డిసెంబర్ నుంచి ఉగాది వరకు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల శారీరక సమస్యల వల్ల అనారోగ్యాలు ఏర్పడతాయి, తరచూ ప్రయాణాలు, మీరు చేస్తున్న వృత్తి వ్యాపారంలో ఎందు సామాన్య ధనార్జన కలుగుతుంది. ఇక మకరానికి వచ్చేసరికి మకర రాశి వాళ్ళకి గోచార రీత్యా జూన్ వరకు 6వ స్థానంలో బృహస్పతి ఉండడం వల్ల జ్ఞాతులతో వైరం, భూ వివాదాలు, శత్రువులు పెరగడం, గృహమునందు దొంగతనం కావడం కూడా జరగవచ్చు. ఇక జూన్ నుండి అక్టోబర్ 26 వరకు సప్తమ స్థానంలో సంచరించడం వల్ల ఉల్లాసవంతమైనటువంటి జీవితం గడుపుతారు, శుభకార్యాలు చేస్తారు, ప్రముఖ వ్యక్తులు మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తారు. అక్టోబర్ 29 నుంచి జనవరి 27 వరకు సింహంలో అష్టమ స్థానంలో సంచరించడం వల్ల రాజుల వలన, చోరులను భయం కలుగుతుంది, ధనహాని కలుగుతుంది. ఇక శని విషయానికి వస్తే ఈ సంవత్సరం పూర్తిగా మీనరాశిలో, మీ రాశికి తృతీయ స్థానంలో ఉండడం వల్ల చాలా కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి పని పూర్తి కావడం జరుగుతుంది, మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అధిక లాభాలు పొందడం, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఇక రాహు విషయానికి వస్తే డిసెంబర్ 3 వరకు ద్వితీయంలో ఉండడం వల్ల శుభకార్యాలు చేయడం వల్ల ధన నష్టం కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. డిసెంబర్ 4 నుండి ఉగాది వరకు
జన్మస్థానంలో ఉండడం వల్ల కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. మనస్సులో ఏదో రకమైన భయం ఏర్పడుతుంది. అందువల్ల అనారోగ్యం ఏర్పడవచ్చు, జాగ్రత్త పడండి. ఇక కేతు విషయానికి వస్తే డిసెంబర్ 3 వరకు అష్టమంలో సంచరించడం వల్ల శరీర బాధ, కార్య విఘ్నాలు, వివాదాలు, దూరం బంధువులలో మరణించిన వార్తలు వినడం కలుగుతుంది. డిసెంబర్ 4 నుండి ఉగాది వరకు సప్తమ స్థానంలో సంచరించడం వల్ల శారీరక సమస్యలు, అనారోగ్యము, తరచూ ప్రయాణాలు, మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో సామాన్య ధనార్జన కలుగుతుంది. సోదరుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇక కుంభరాశికి వచ్చేసరికి ఈ రాశి వారికి ఉగాది నుండి జూన్ వరకు గోచార రీత్యా గురువు పంచమ స్థానంలో ఉండడం వల్ల వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. అధికారులతో సత్సాంగత్యం ఏర్పడుతుంది. మనస్సుకు ఆనందం కలుగుతుంది. స్థిరాస్తుల విషయంలో ఆలోచించడం జరుగుతుంది. ఇక జూన్ నుండి అక్టోబర్ 28 వరకు 6వ స్థానంలో సంచరించడం వల్ల నానా విధములైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. గృహంలో అన్యోన్యత లోపిస్తుంది. రాజుల వలన భయం కలుగుతుంది. ఇక అక్టోబర్ నుంచి జనవరి 25 వరకు సింహంలో సప్తమ స్థానంలో సంచరించడం వల్ల ఉల్లాసవంతమైన జీవనం గడుపుతారు. శుభకార్యాలు చేస్తారు, పాల్గొంటారు కూడా. ఇక శని విషయానికి వస్తే సంవత్సరం పూర్తిగా మీనరాశిలోనే, అంటే మీ రాశికి ద్వితీయంలో ఉండడం వల్ల ప్రయత్న కార్యములలో ఆటంకాలు రావటం, బంధువులతో మిత్రులతో విరోధాలు ఏర్పడడం జరుగుతుంది. ఇక రాహు విషయానికి వస్తే డిసెంబర్ 3 వరకు జన్మరా స్థానంలో ఉండడం వల్ల సంఘంలో గౌరవం తగ్గవచ్చు. మనస్సులో ఏదో రకమైనటువంటి భయం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు రావడం కూడా జరుగుతుంది. డిసెంబర్ 4 నుండి ఉగాది వరకు 12వ స్థానంలో ఉండడం వల్ల రాహు కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. మనస్సులో ఏదో రకమైన భయం ఏర్పడుతుంది. అందువల్ల అనారోగ్యం రావచ్చు, జాగ్రత్త పడండి. కేతువు విషయానికి వస్తే సంవత్సరం డిసెంబర్ 3 వరకు సప్తమంలో సంచరించడం వల్ల శరీర బాధలు, కార్య విఘ్నాలు, వివాదాలు, అనారోగ్య సమస్యల వల్ల చింతించడం జరుగుతుంది. 4 డిసెంబర్ నుంచి ఉగాది వరకు షష్టమ స్థానంలో సంచరించడం వల్ల రుణబాధలు తీరుతాయి. ఆరోగ్యంతో ఉంటారు. కార్య విజయం కలుగుతుంది. తరచూ ప్రయాణాలు, మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో సామాన్య ధనార్జన పొందుతారు. ఇక మీన రాశి విషయానికి వస్తే జూన్ 4, 2026 వరకు గోచార రీత్యా 4వ స్థానంలో గురువు ఉండడం వల్ల తేజోహాని, బుద్ధి పనిచేయకపోవడం, ధన నష్టం కలగడం, వాహన మూలక ప్రమాదాలు జరగడం జరుగుతుంది. ఇక జూన్ నుంచి అక్టోబర్ 28 వరకు పంచమ స్థానంలో సంచరించడం వల్ల వృత్తి వ్యాపారాల అభివృద్ధి కలుగుతుంది. అధికారులతో సత్సాంగత్యం ఏర్పడుతుంది. మనస్సుకు ఆనందం కలుగుతుంది. స్థిరాస్తుల విషయంలో ఆలోచించడం మంచిది. 29 అక్టోబర్ నుండి జనవరి 1, 25 జనవరి 2027 వరకు సింహంలో షష్టమ స్థానంలో సంచరించడం వల్ల నానా రకములైనటువంటి సమస్యలతో బాధపడవలసి వస్తుంది. శత్రువులు పెరుగుతారు. కొంతకాలం వరకు అందరితో దూరంగా ఉండడం మంచిది. ఇక శని విషయానికి వస్తే ఈ సంవత్సరం పూర్తిగా మీనంలోనే మీ రాశికి జన్మస్థానంలో ఉండడం వల్ల ప్రయత్న కార్యములలో ఆటంకాలు రావటం, బంధువులతో మిత్రులతో విరోధాలు ఏర్పడడం జరుగుతుంది. అపకీర్తి పాలవుతారు. అనారోగ్య సమస్యలు వస్తాయి, జాగ్రత్త పడండి. ఇక రాహు విషయానికి వస్తే డిసెంబర్ 3 వరకు వ్యయస్థానంలో ఉండడం వల్ల సంఘంలో గౌరవం తగ్గుతుంది. మనస్సులో ఏదో రకమైన భయం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. ఇక డిసెంబర్ నుంచి ఉగాది వరకు 11వ స్థానంలో ఉండడం వల్ల కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇక కేతు విషయానికి వస్తే డిసెంబర్ 3 వరకు షష్టమంలో సంచరించడం వల్ల రుణ బాధలు తగ్గుతాయి. బుద్ధి పనిచేస్తుంది. కార్య విజయం కలుగుతుంది. డిసెంబర్ 4 నుండి ఉగాది వరకు పంచమ స్థానంలో సంచరించడం వల్ల పుత్రులతో విరోధం, అధికారుల వలన ఆటంకాలు రావడం, ధన నష్టం కలగడం కూడా సంచరిస్తుంది. ఈ విధంగా మనం 12 రాశులకి గోచారం చెప్పుకున్నాం. ఈ 4 గ్రహాలు కాకుండా ప్రతి నెల మారేటటువంటి బుధుడు, శుక్రుడు, రవి ఉన్నారు. 45 రోజులకు మారే కుజుడు ఉన్నాడు. మరి వీళ్ళ విషయం ఏమిటి అని అంటే, ఏ నెలలో మారుతున్నాడో దాన్ని బట్టి మనం ఫలితాలు కూడా మారడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని పెద్దగా పట్టించుకోకుండా మీరు ఒక గైడ్గా మాత్రమే దీన్ని స్వీకరించి, ఒకవేళ బాగలేదు అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఆ యొక్క గ్రహానికి శాంతి చేయించుకోండి. నా తరఫున నేను ఇచ్చేటటువంటి సూచన ఏమిటంటే, ప్రతి మానవుడు కుటుంబంలో 4, 5 మందో 6 మందో ఉంటారు. అందరూ కలిసి ఉగాది నుంచి మళ్ళీ ఉగాది లోపల ఎప్పుడో ఒక విశేషమైన రోజులో నవగ్రహాలకు సంబంధించినటువంటి శాంతి హోమము, పూజ, దానము ఈ 3 చేసుకున్నట్టయితే మీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా దూరమై అందరూ ఆనందంగా ఉంటారు, ప్రశాంతంగా జీవనం గడుపుతారని చెప్పి ఆశిస్తూ, ప్రతి సంవత్సరం ఒక్కసారి మీ కుటుంబంలో నవగ్రహ శాంతిని, దానాలను, హోమాన్ని చేసుకుంటే మీరే బాగుంటారు. మీరందరూ బాగుంటే
నేను బాగుంటానని ఆశిస్తూ జై శ్రీకృష్ణ.